వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో బీరకాయ పాలకూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పాలకూర రైస్, చపాతీ అన్నింటిలోకి చాలా బాగుంటుంది. అలానే చాలా త్వరగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బీరకాయ పాలకూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఈ బీరకాయ పాలకూరని మట్టి పాత్రలో చేస్తున్నాను. ముందుగా మట్టి పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ముందుగా ఈ పోపు దినుసులని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. 2 గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మూత పెట్టి 2 నిమిషాలు ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కేజీ బీరకాయలు తీసుకొని పైన చిక్కంతా కూడా తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. బీరకాయ ముక్కలు ఇలా సగం పైన ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంతమందికి పాలకూరల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం ఇష్టం ఉండదండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా బీరకాయలు మొత్తం కూడా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ముందే 2 గ్రీన్ చిల్లీ కూడా వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ కాగిన పాలు పోసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్న పాలు పోసుకోవాలి. పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదండి. జస్ట్ 1 నిమిషం ఉడికించుకొని తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. వేడివేడిగా బీరకాయ పాలకూర రెడీ అయింది. ఈ పాలకూరని రైస్, చపాతీ అన్నింటిలోకి తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మట్టి పాత్రలో వంట చేసిన తర్వాత ఆ పాత్రను ఎలా క్లీన్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పోస్ట్ చేశానండి. ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఇలా మట్టి పాత్రలో వంట చేసుకొని తినటం వల్ల ఫుడ్లో ఉండే పోషకాలన్నీ కూడా 100% మనకు అందుతాయి. ఫ్రెండ్స్, చూశారు కదా మట్టి పాత్రలో బీరకాయ పాలకూర ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.